నమస్కారం ఫ్రెండ్స్. మహాశివరాత్రి గురించి, మహాశివరాత్రి విశిష్టతను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. త్రిమూర్తుల్లో లయకారుడు, బోలాశంకరుడు అని పిలువబడే ఆ పరమశివుడి గురించి, శివుడంటే అర్థమేంటి? ఆయన తల్లిదండ్రులెవరు? నీలకంఠుడు, మహాకాళేశ్వరుడు అనే పేర్లు ఆయనకు ఎలా వచ్చాయి? ఈ మహాశివరాత్రిని మనం ఎందుకు జరుపుకుంటున్నాం? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈరోజు ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే శివుడి జీవితం వెనుకున్న రహస్యాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. శివుడు అనే పదానికి అర్థం ఏంటి? సంస్కృతంలో శివ అంటే శుభప్రదమైన లేదా మంగళకరమైనది అని అర్థం వస్తుంది. శివుడు కేవలం ఒక రూపం కాదు, ఆయన ఓ అనంతమైన శక్తి. ఆయనకు చావు పుట్టుక లేవు, అందుకే ఆయన్ని అజన్ముడు అంటారు. చాలామంది అడిగే ప్రశ్న, శివుడి తల్లిదండ్రులు ఎవరు? పురాణాల ప్రకారం శివుడు స్వయంభు, అంటే తనంతట తాను ఉద్భవించినవాడు. ఆయనకు ఆది లేదు, అంతం లేదు. ఆయన శూన్యం నుంచి పుట్టాడు, మళ్ళీ ఈ సృష్టిని శూన్యంలోకి కలిపేస్తాడు. అందుకే ఆయన్ని పరబ్రహ్మ స్వరూపంగా కొలుస్తాం. త్రిమూర్తుల్లో శివుడి ప్రాధాన్యత. మన హిందూ ధర్మంలో త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు. బ్రహ్మ సృష్టికర్త, ద క్రియేటర్. విష్ణువు స్థితికారుడు, ప్రిజర్వర్. శివుడు లయకారుడు, డెస్ట్రాయర్. ఇక్కడ లయకారుడు అంటే ఏదో నాశనం చేసేవాడు అని కాదు. పాతది అంతమైతేనే కదా కొత్తది పుడుతుంది. ఒక చెట్టు ఎండిపోతేనే కదా కొత్త మొక్క వస్తుంది. అలానే మనిషిలోని అహంకారాన్ని, చెడుని అంతం చేసి మోక్షానికి మార్గం చూపే బాధ్యత శివుడిది. శివుడి భార్య అనగానే మనకు పార్వతీదేవి గుర్తొస్తుంది, కానీ దీని వెనుక ఓ పెద్ద కథ ఉంది. వాస్తవానికి శివుడికి ఉన్నది ఒకే శక్తి, అది ఆదిశక్తి. మొదట ఆ శక్తి దాక్షాయిని అంటే సతీదేవిగా పుట్టి శివుడిని వివాహం చేసుకుంది. కానీ తన తండ్రి దక్ష ప్రజాపతి శివుడిని అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో ఆత్మాహుతి చేసుకుంది. ఆ తరువాత ఆమె హిమవంతుడి పుత్రికగా పార్వతీదేవిగా పుట్టి కఠిన తపస్సు చేసి మళ్ళీ శివుడిని చేరుకుంది. శివుడు అర్ధనారీశ్వరుడు, అంటే శక్తి లేనిదే శివుడు లేడు, శివుడు లేనిదే శక్తి లేదు. పేర్లు వెనుక ఉన్న కథలు. శివుడికి 1000కి పైగా పేర్లున్నాయి. అందులో 2 ముఖ్యమైన పేర్ల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. నీలకంఠుడు. క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం అనే భయంకరమైన విషం పుట్టింది. ఆ విషం లోకాన్ని దహించేస్తుంటే దేవతలందరూ శివుణ్ణి వేడుకున్నారు. అప్పుడు శివుడు ఆ విషాన్ని మింగేశాడు. కానీ ఆ విషం కడుపు లోపలికి వెళ్తే లోపల ఉన్న జీవకోటి దహిస్తుందని పార్వతీదేవి ఆయన గొంతు గట్టిగా పట్టుకుంది. అలా ఆ విషం గొంతులోనే ఉండిపోయి ఆయన గొంతు నీలం రంగులోకి మారింది. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. మహాకాళేశ్వరుడు. కాలం అంటే సమయం మరియు మృత్యువు. కాలానికి కూడా అధిపతి ఆ శివుడు. యముడిని సైతం శాసించగలిగే శక్తి ఆయనది. ఉజ్జయిని అనే ఊరిలో వెలిసిన మహాకాలుడు భక్తుల అకాల మృత్యును తొలగించి వారిని రక్షిస్తాడని నమ్మకం. ఆయన కాలాన్ని దాటినవాడు. మహాశివరాత్రి మనం ఎందుకు జరుపుకుంటాం? ఇక అసలు విషయానికి వస్తే, ఏటా మనం మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటాం? దీని వెనుక 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. శివపార్వతుల కళ్యాణం. ఈ రోజునే శివపార్వతులు ఒకటయ్యారు. ఇది ప్రకృతి మరియు పురుషుల కలయికకు ప్రతీక. లింగోద్భవం. బ్రహ్మ విష్ణువులకు తన అనంత శక్తిని చూపించడానికి శివుడు ఓ భారీ లింగంలా వెలసిన రోజుది. శివతాండవం. సృష్టి స్థితి లయల ప్రక్రియలో భాగంగా శివుడు ఆనంద తాండవం చేసిన రాత్రిది. మన శరీరంలోని విషతత్వాలను తీసేస్తే రాత్రంతా చేసే జాగరణ మన మనస్సులను పరమాత్మ వైపు మళ్లిస్తుంది. చూసారుగా, శివుడంటే కేవలం ఓ దేవుడు మాత్రమే కాదు, ఆయన ఓ జీవన దర్శనం. ఈ శివరాత్రి రోజున భక్తులు ఆయనను స్మరిస్తూ మనసులోని అహంకారాన్ని వదిలేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.